ఏపీ సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. దాన్ని నిలబెట్టుకుంటూ ఆయన శుక్రవారం ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీకి ప్రణమిల్లి లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో పాటు ఎమ్మెల్యేలంతా కూడా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మొదటిగా ఆయన ఇంటి నుంచి బయలుదేరి వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. ఇక అక్కడ ప్రణమిల్లి నమస్కారం చేసి అసెంబ్లీ గడపకు లోపలికి వచ్చారు చంద్రబాబు. ఒక్కొక్కరిగా అటు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు స్వాగతం తెలిపే ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయనకు అభివాదం చేస్తూ కూడా వెల్కమ్ చేశారు. ఇప్పటికే ఆల్మోస్ట్ అందరూ కూడా అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం అసెంబ్లీకి బయలుదేరినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో 9:46 అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వేద పండితుల ఆశీర్వచనం తీసుకుని కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.